ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ. మేయర్గా గాజుల ముఖేష్ గౌడ్ పేరును ప్రకటించిన ఎన్నికల ఇన్ఛార్జ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. మంచిర్యాల కార్పొరేషన్ 58, 57వ డివిజన్లో బీజేపీ, 11, 38, 14 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విస్తృత ప్రచారం. నలభై 43వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి భారీ చేరికలు. బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. చెన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 18వ వార్డులో మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని 85 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్పల్లి, చెన్నూరు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోందని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, విద్యుత్ దీపాలు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాపై ఉందని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీలలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుందని చెప్పి ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది. ఆ రివ్యూలో ముఖ్యమంత్రి గారు సర్వే ఏదైతే చేపించినారో ఆ సర్వే ప్రకారంగా 85% వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తుంది. అంటే 100 మున్సిపాలిటీలలో 85 మున్సిపాలిటీస్ కాంగ్రెస్ గెలుస్తుంది. ఇక చెన్నూరు, కేతాన్పల్లిలో కూడా 2 మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ 90% వరకు సీట్లు గెలుచుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుంది. ఎందుకు అని అడగొచ్చు మీరు, ఇంత ధీమా ఎందుకున్నది నీకు ఇంత కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే 10 సంవత్సరాలలో కేతాన్పల్లిలో అయినా కానీ, చెన్నూరులో అయినా కానీ ఎక్కడ కూడా నిధులు పెట్టలేదు. ఖాళీ ప్రొసీడింగ్స్ అని చెప్పి చూపించి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి బాల్క సుమన్ ప్రజల గురించి మర్చిపోయారు. కేవలము కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథి ప్రాజెక్ట్, అక్కడ కాంట్రాక్టర్ కృష్ణారెడ్డిని ఎట్లా ధనవంతుడు చేయాలని చెప్పి సుమన్ ఇంకా కేసీఆర్ వాళ్ళ ఇద్దరి ప్రయత్నాలు కేవలం కాంట్రాక్టర్ని ఎట్లా బలపరచాలని చెప్పి పనిచేస్తున్నాడు, కానీ ప్రజల గురించి మర్చిపోయినాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి బొబ్బరి చిల్క, దేవులవాడ, వెల్మపల్లి ఎక్కడైతే భూములు పోయినాయో కాళేశ్వరం ప్రాజెక్టులో 4 సంవత్సరాల వరకు ల్యాండ్ అక్విజిషన్లో నిధులు కేటాయించలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అది నిధులు కేటాయించడం జరిగింది. 9వ తారీఖు నాడు వాళ్ళందరూ అకౌంట్లలో కూడా ఈ ల్యాండ్ అక్విజిషన్ నిధులు పోతాయి. తర్వాత చెన్నూరు పట్టణము, కేతాన్పల్లి పట్టణంలో టౌన్లో, ఈ 2 టౌన్లలో కూడా అన్ని రోడ్లు, సీసీ రోడ్లు, నాలీలు సుమారు 100 కోట్లతోని పనులు ప్రారంభమైంది. ప్రజలకు అర్థమైంది అన్ని చోట్ల కూడా. ఎందుకంటే ఇంతకుముందు నిధులు లేకుండే మన ముఖ్యమంత్రి గారు
నగరాభివృద్ధి స్కీమ్లో నిధులు ఇచ్చిండ్రు, టీఎఫ్ఐడిసిలో నిధులు ఇచ్చినారు, డిఎంఎఫ్టీలో నిధులు ఇచ్చినారు. మేము వాళ్ళు ఏదైతే టీఆర్ఎస్ నాయకులు కమిషన్ల కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినారో ప్రజల గురించి మర్చిపోయినారు. నేను కేవలం సీసీ రోడ్స్, నాలీసు, మంచినీటి పథకం వాళ్ళకి ఇవ్వడానికి నేను పనులు ప్రారంభం చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా 50 కోట్లతోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెట్టడం. చాలామంది అడుగుతున్నారు, సార్ మా ఉద్యోగాలు ఏమైంది? సింగరేణి పవర్ ప్లాంట్ దాంట్లో 1250 మెగావాట్ల ఎక్స్పాన్షన్ జరుగుతుంది. దాంట్లో ఒక 5,000 ఉద్యోగాలు వస్తాయి. తర్వాత టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త గన్నులు రావద్దని చెప్పి వాళ్ళు ఆ రోజులలో ధర్నా చేయడం జరిగింది. కానీ నేను వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలసీ మార్చి ఒక కొత్త గని తీసుకొచ్చి మన RK5 గడ్డ మీద 5,000 ఉద్యోగాలు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కు కాబోయే మేయర్ గాజుల ముఖేష్ గౌడ్ పేరును భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మంచిర్యాల కార్పొరేషన్ మేయర్గా గాజుల ముఖేష్ గౌడ్ పేరును ప్రకటించడం జరిగిందని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇదివరకే బీజేపీకి చెందిన ఒక పార్లమెంటు సభ్యుడు, 4 శాసనసభ్యులు ఉన్నారని, అంతేకాకుండా మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా సర్పంచులు, వార్డు మెంబర్లు పార్టీ తరపున గెలవడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెజారిటీ కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని బీజేపీ పార్టీ నాయకత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. అవినీతి రహిత పాలన కావాలంటే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎల్లుండి శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంచిర్యాలకు రానున్నారని, ప్రజలందరూ మహాసభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అనుకూల వాతావరణం వీస్తున్నదని అన్ని చోట్ల కూడా సమాచారం వస్తున్నది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నవీన్ గారు మహబూబ్నగర్ జిల్లాలో ప్రచారం చేయడం అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక సందేశం ఇచ్చారు. అవకాశం బీజేపీకి ఇవ్వండి. గత అనేక సార్లు కాంగ్రెస్కు, బీఆర్ఎస్కి ఇచ్చారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం. సేవ్ తెలంగాణ, ఓట్ ఫర్ బీజేపీ, ఓట్ ఫర్ బీజేపీ, సేవ్ తెలంగాణ అనే ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్నది. దీంట్లో భాగంగానే ముఖ్యంగా మంచిర్యాల, మీ అందరికీ కూడా తెలుసు, ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఒక పార్లమెంట్ సభ్యుడు, 4 శాసనసభ్యులు, ఇక్కడ కూడా లాస్ట్ టైం మనం 2వ స్థానంలో వచ్చినాం. అనేక సర్పంచులు గెలుచుకున్నాం. ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెజారిటీ మున్సిపాలిటీలను కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ఆ విధంగానే మంచిర్యాలలో బీజేపీ యొక్క విజయావకాశాలు పూర్తిగా ఉన్నాయి. ప్రజల యొక్క ఆదరణ లభిస్తున్నది. దీనికి పూర్తి ఒక విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా శాఖ, ఇక్కడ ఉన్న యొక్క ముఖ్య నాయకులందరి యొక్క ఆలోచన తర్వాత మేము ఒక కొంతమంది నాయకుల యొక్క షార్ట్ లిస్ట్తో రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచి మేయర్ అభ్యర్థికి సంబంధించిన యొక్క జాబితా పంపించడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారి యొక్క నిర్ణయం మేరకు వారు ఒక ప్రకటన చేయమని చెప్పారు. వారి యొక్క అనుమతి తీసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించండి
బీజేపీ యొక్క మేయర్ అభ్యర్థిని ఎన్నుకోండి అనే ఒక పేరుతోని ఈరోజు గాజుల ముఖేష్ గౌడ్ గారు భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మంచిర్యాల ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నాం. మేము సంపూర్ణమైన యొక్క సమాయత్తంతో ముందుకొస్తున్నాం. మంచిర్యాల అభివృద్ధి లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నీతి నిజాయితీవంతంగా ఒక నిబద్ధతతో మంచిర్యాలను అభివృద్ధి చేయాలి. అనేక కేంద్ర పథకాలను కూడా మంచిర్యాలకు తీసుకురావాలి. మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ మేయర్ అభ్యర్థిని కూడా పార్టీ ప్రకటించి వాళ్ళ మెజారిటీ కార్పొరేట్ అభ్యర్థులను మీరు గెలిపించడం ద్వారా ఒక తిరుగులేని అధికారాన్ని బీజేపీకి కట్టబెట్టాలని చెప్పి మేము ఇక్కడ మంచిర్యాల ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారితో పాటుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారు, అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర స్థాయిలో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న శ్రీ ఆశీష్ షెల్లార్ గారు, మహారాష్ట్ర మంత్రివర్యులు, అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ ప్రభారి శ్రీ అభయ్ పటేల్ గారు, అనేక మంది పెద్దలు కూడా ఆ సమావేశంలో పాల్గొనబోతున్నారు. దాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను మంచిర్యాల ప్రజానీకానికి, మంచిర్యాల పౌరులకు, ప్రముఖులకు, పెద్దలకు, మేధావులకు, యువతకు, మహిళలకు అందరికీ కూడా మేము సవినయంగా మరి రిటైర్డ్ ఎంప్లాయీస్కు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మాకు అవకాశం ఇవ్వండి. ఒక మంచి రాజకీయం కోసం, ఒక మార్పు కోసం, ఒక నీతివంతమైన ఒక మంచి పరిపాలన కోసం, ఈ యొక్క మంచిర్యాల అభివృద్ధి కోసం ఒక అవకాశం ఇవ్వండి అని గతంలో అన్ని ఆ పార్టీలను చూశారు. ఆ పార్టీలు ఎట్లా మరి హస్తవ్యర్థము, అక్రమాలు, నిలయము, అవినీతి పాల్పడ్డారో దానికి భిన్నమైన ఒక విధంగా దేశంలో ఎట్లయితే అనేక చోట్ల ఒక మంచి పరిపాలన తీసుకొస్తున్నారో, ఇటీవల మహారాష్ట్రలో జరిగిన వాటిలో కూడా వాళ్ళ ముంబై ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి మొదటిసారిగా మేయర్ అవకాశం ఇచ్చారు. మంచిర్యాలలో కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఇది మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ప్రకటన అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని. దీని అర్థం ఏంటంటే మంచిర్యాల భారతీయ జనతా పార్టీ మేయర్ కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో బాగా సీనియర్ నాయకులు, చాలా అనుభవం ఉన్న నాయకులు, గతంలో దాదాపు 3 పర్యాయాల నుంచి కౌన్సిలర్గా వారు వారి కుటుంబ సభ్యులతోటి ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం తీసుకురావాలంటే వారికి ఉన్న అనుభవంతో ఇక్కడ ఉన్న తాగునీటి సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రతి సమస్య మీద వారికి అనుభవం ఉన్నదనే ఉద్దేశంతో గాజుల ముఖేష్ గౌడ్ గారిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సామాజిక వర్గ కోణంలో కూడా 30 జనరల్ సీట్లలో భారతీయ జనతా పార్టీ కేవలం 5 మాత్రమే ఓసీలకు ఇచ్చింది. 25 సీట్లను కూడా, జనరల్ సీట్లను కూడా బీసీలకు, మహిళలకు ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయం చేసిన జనరల్ సీట్లలో కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. ఇట్లా అన్ని వర్గాలను తీసుకొని ముందుకు వెళ్తుంది. మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ గారి సభలో పెద్ద ఎత్తున మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరూ కూడా పాల్గొని ఆ సభను విజయవంతం చేసి బీజేపీకి మేయర్ సీటు కట్టబెడితే బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో బీజేపీ నాయకులందరూ మాట్లాడి ఇది స్మార్ట్ సిటీలో పెట్టడం జరుగుతుంది. స్మార్ట్ సిటీ పథకం కింద పెడితే దాదాపు ప్రతి వార్డుకి ఒక 10 కోట్ల రూపాయల ఫండ్ వస్తుంది. అంటే దాదాపు ఒక 600 కోట్ల రూపాయలతోటి మన మంచిర్యాలని మనం స్మార్ట్ సిటీగా చేయించడానికి బీజేపీ అభ్యర్థి అయిన గాజుల ముఖేష్ గౌడ్ గారిని మేయర్ అభ్యర్థిగా వారిని ప్రకటించినందుకు వారి శుభాకాంక్షలు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పాత మంచిర్యాల కార్పొరేటర్గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూముల నరేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూముల నరేష్ మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖల ఆశీస్సులతో 14వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నామని, ఈరోజు గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. కార్పొరేటర్గా గెలిపిస్తే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రోత్సాహం, సహకారం 14వ డివిజన్ పాత మంచిర్యాల ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ పాత మంచిర్యాల మదనగర్ 1, 2కు సంబంధించినటువంటి డివిజన్లో పాత మంచిర్యాలలో గౌరవ మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోకిరాల ప్రేమసారావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గార్ల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మరి నిల్చోవడం జరిగింది. ప్రతి వార్డుకు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఒకటే చెప్తున్నారు, గౌరవ శాసనసభ్యులు ప్రేమసారావు గెలిచినట్టు నుండి గత 50 సంవత్సరాల్లో మన జరిగినటువంటి అభివృద్ధి కేవలం 2 సంవత్సరాల్లోనే చూపెట్టిన ఘనత వారిది. కాబట్టి వారు మార్గదర్శకంగా తీసుకొని పాత మంచిర్యాలలో కూడా అదేవిధంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా గౌరవ శాసనసభ్యులు ప్రేమసారావు గారు ఇక్కడ ఈ వార్డుకి మన నరేష్ అయితేనే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నాకు మరి టికెట్ ఇచ్చి ఇక్కడ నిలబడడం జరిగింది. దానికి మరి తగ్గట్టుగా ఇటు మహిళలు కావచ్చు, రిటైర్డ్ కార్మికులు కావచ్చు, పెద్ద మనుషులు కావచ్చు, మహిళలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా మరి ఒక ఏక నిర్ణయం తీసుకొని ఇక ఏకగ్రీవంగా ఈరోజు నాకు ఓటేస్తారని చెప్పేసి అందరూ కూడా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత పాలకులు చేసినటువంటి మన నిర్లక్ష్యంతో పాత మంచిర్యాల గత 50 సంవత్సరాలుగా మరి వెనుకబడిపోయింది. ఆ వెనుకబడినటువంటి సందర్భంలో ఎవరు కూడా దీనికి మరి ఇక్కడ ఎమ్మెల్యేలు 20 సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా చేసిన ఘనత ఇక్కడ ఉన్నది. ఒక 5 సంవత్సరాలు చైర్మన్ కూడా చేసిన ఘనత ఉన్నది. అయినప్పటికీ కూడా పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టుగా మా పాత మంచి చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ డ్రైనేజీలు ఎక్కడ ఉండడం, ఎక్కడ రోడ్లు లేకపోవడం, కనీసం మరి తాగునీటి సమస్య కూడా పట్టించుకోకపోవడం, ఏదైతే మరి లైటింగ్ సమస్య కావచ్చు, అన్ని విధాల ఎక్కడికక్కడ మరి అభివృద్ధికి నోచుకొని స్థితిలో ఉన్నాం. కేవలం మరి సార్ వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏదైతే మరి అధికారంలో మన ఇక్కడ మన ఏదైతే కౌన్సిలర్ లేకున్నా కూడా మరి దాదాపుగా 70-80 లక్షలు ఇచ్చి మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే సందర్భం. అంతేకాకుండా ఇక్కడ ప్రజలందరి కోరిక ఒకటే, ఆలయానికి సంబంధించి విస్తరణ చేయాల్సి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతాయి. ఇది 5 సంవత్సరాల చరిత్రటువంటి రామాలయం, శివాలయంలో కనీసం మనకు ఇక్కడ లేవంటే అందరితో మాట్లాడి మరి చేపిస్తానని గత ఎమ్మెల్యే కూడా మరి హామీ ఇచ్చి మరి దాన్ని విస్మరించే సందర్భం. అది కూడా కేవలం సార్ వచ్చిన తర్వాత సార్ మాట మీద మరి ఒక నెలలో అందరితో మాట్లాడి సార్ మీద గౌరవంతో భూమి ఇచ్చి వారికి భూమి బదులుగా భూమి ఇస్తే కూడా మరి వారు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఘనత చేసినటువంటి మరి ఏకైక నాయకులు మా ప్రేమసారావు గారు. వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతామని చెప్తున్నాం. అంతేకాకుండా పాత మంచిర్యాల ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నా, ఇక్కడ చాలామంది ఈరోజు గుడి మేము అభివృద్ధి చేసామని చెప్పుకుంటారు, మేము ఏదో చేసామని చెప్పుకుంటారు. కానీ ఒకటే గమనించాలి, ఇక్కడ జరిగినటువంటి ఏ అభివృద్ధి అయినా, ఇక్కడ ప్రజల సమక్షంలో ఏ అభివృద్ధి జరిగినా కూడా ప్రజల సమక్షంలో చేసిందే ఘనత మాకే దక్కుద్ది. ఎందుకంటే గత 50 సంవత్సరాలు ఇక్కడ పాలకులు ముట్టనటువంటి పనులు కూడా మేము చేసి పెట్టాం. దానికి నిదర్శనమే ఈరోజు మరి రామాలయం, శివాలయం, ఆలయం అని చెప్పచ్చు. అంతేకాకుండా ఈరోజు ప్రజలు ఎవరైనా చనిపోతే అక్కడ మన గోదావరికు సంబంధించి ఒక స్మృతివనం ఉండాలి. ఆ స్మృతివనంలో కూడా మరి అడ్డుకున్న సందర్భం మేము కడతా ఉంటే, స్మృతివనంలో ఈరోజు ఏదైతే అక్కడ మరి చనిపోయిన వారికి 3 డేస్కో 9 డేస్ వరకు అన్ని కార్యక్రమాలు చేసుకున్నటువంటి ఒక సౌకర్యం కల్పించినటువంటి సందర్భం. అంతేకాకుండా 26 సంవత్సరాలుగా మేము చదువుకున్నటువంటి స్కూల్ ఏదైతే గతంలో హనుమంతరావు గారు కట్టించినటువంటి మరి 2000 సంవత్సరాలు కనిపించిన స్కూల్కు కనీసం సున్నాలు కూడా ఇచ్చిన ఘనతకి ఇక్కడ మరి దివాకర్ రావు గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మాజీ చైర్మన్ కూడా ధ్యాస లేకపోవడం చాలా సిగ్గుచేట విషయం. ఎందుకంటే 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నేను చదువుకున్న బడి సార్ ఖచ్చితంగా దానికి మన ఫండ్ పెట్టి మాకు చేస్తే, ఎందుకంటే నాకు చదువుకున్న స్కూల్ మీద అభిమానం సార్ అంటే దాదాపుగా 50 లక్షల రూపాయల ఫండ్ ఇచ్చి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ కావచ్చు, కలర్స్ కావచ్చు, మిగతా ఏదైతే మరి మరమ్మతులు కావచ్చు, ఏదైతే ఆడపిల్లలకు మగబ్బాయిలకు సపరేట్గా టాయిలెట్స్ కావచ్చు, వంటశాల కావచ్చు, ఒక అధునాతంగా కట్టించిన సందర్భం ఈరోజు ప్రేమసారావు గారు దక్కుతుంది. అంతేకాదు కాంపౌండ్ కూడా ఎన్నో రోజులు కాంపౌండ్ వెళ్తే అది కాంపౌండ్ కట్టించిన సందర్భం. ఈరోజు మనం ఎమ్మెల్యే ఎంపీ అప్పుడు చూసినాం ఓట్లు వేసే సందర్భంలో కనీసం అంటే ఆ రూమ్లో కూడా అంతా పోయే సందర్భం. ఈరోజు మళ్ళీ మరి కౌన్సిలర్ ఓట్లు మన అయితే కార్పొరేషన్లో ఓట్లోకి వెళ్తారు కదా, అప్పుడు ప్రజలకు అర్థమైతే మేము చేసిన పని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే గతంలో పాలకులు కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారు తప్ప ఇక్కడ ప్రజలను వారి అవసరాలను అయితే పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, మరి వారి కనీస అవసరాలు తీర్చని సందర్భంలో మరి మేము ముందుకు వచ్చిన సందర్భం. అన్ని విధాలా మరి చేసుకుంటూ ఈరోజు నేనున్నా అని చెప్పేసి ఇక్కడ నేను వెళ్తున్న సందర్భంలో ప్రజలు బ్రహ్మదనం పడుకుంటూ ఖచ్చితంగా నువ్వైతేనే ఈ పాత మంచాలను డెవలప్ చేయగలుగుతావు సార్, ఎందుకంటే అధికార పార్టీ ఉంది, పెద్దలు ప్రేమసారావు గారి అండదండలనే అని చెప్పేసి వారు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజల మీద నమ్మకం ఒకటే. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు ఒక
యువ నాయకుడు వచ్చిండ్రు, అతను గెలిపించుకుంటే మనకు సమస్యలను తీరుతాయని చెప్పేసి ఒక్కడే మాట మీద అందరూ కూడా ఇటు మహిళలు పెద్ద ఎత్తున మనం అనుకోవడం చాలా మరి శుభసూచకం. ఇలాంటి మరి సందర్భంలో నన్ను నిలబెట్టి నాకు ఏదైతే అవకాశం కల్పిస్తున్న ప్రజలందరూ కూడా మరి పెద్ద ఎత్తున నేను అందరూ రుణపడి ఉంటా. ఎందుకంటే పేరున అభ్యర్థిస్తున్నా. ఏదైతే 11వ తారీఖున జరిగినటువంటి మరి యొక్క కార్పొరేషన్ ఎన్నికల్లో చేతి గుర్తు నాకు ఒకటో నెంబర్ వచ్చింది, బ్యాలెట్ పేపర్ మీద చేతి గుర్తు మీద వేసి అధిక మెజార్టీ గెలిపిస్తే ఇక్కడ నిధులు కూడా అధికంగా తీసుకొచ్చే మరి కృషి చేస్తా. ఎందుకంటే రోడ్లు డ్రైనేజ్ చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నది, అదేవిధంగా పద్మశాలులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ పెద్ద ఎత్తున మరి కాపు కులస్తులు కూడా ఎక్కువ ఉన్నారు. అందరూ కూడా చాలా మంది అంటే ఇక్కడ లేని కులం లేదు, వాళ్ళందరికీ అన్యాయం జరిగింది. అందరికి సందర్భంలో ఈ సందర్భంలో వాళ్ళకి ఏదైతే అన్ని విధాల మన అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ముందు పెట్టుకుంటా. ఎందుకంటే చాలా మటుకు మరి గుళ్ళు కూడా నిర్మించడం జరిగింది ఏదైతే మా హయాంలో. అన్ని కార్యక్రమాలు మేమే చేసినాం. ఇప్పుడు అనుకునే వాళ్ళు చాలా మంది చెప్తారు, ఇంకొన్ని వాళ్ళైతే నేనే దేవుని కూడా చెప్తారు కావచ్చు. అలాంటి మరి నీచమైన దిగజారిన మరి సంస్కృతి వెళ్తురంటే చాలా నేరం, మరి చాలా మరి ఏమైన విషయంగా నేను భావిస్తున్నా. ఇలాంటి చెప్పుకోవాలి మేమే చెప్పుకున్నాం మాకే. ఎందుకంటే ప్రజలు తెలుసు ఎవరే పని చేసిరని. కానీ ఇప్పుడున్న మరి బీఆర్ఎస్ అభ్యర్థులు కావచ్చు, అక్కడ నాయకులు కావచ్చు, మొత్తం మేమే దేవుళ్ళం, మేమే మరి మా సాములం అని చెప్పుకుంటారు. అది కాదు, అభివృద్ధి అనేది వేరు, కార్పొరేషన్ ఎలక్షన్లు వేరు. దయచేసి అందరూ అర్థం చేసుకొని పెద్ద ఎత్తున మెజార్టీ ఇస్తారని చెప్పేసి మరి భావిస్తూ అయితే ప్రజలందరికీ 14వ డివిజన్ సంబంధించినటువంటి యువకులకు, మహిళలకు, పెద్ద మనుషులకు అందరికీ, యువకులకు అందరూ కూడా పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నన్ను భారీ మేరతో గెలిపించాల్సిందిగా పేరున మిమ్మల్ని ఓటు అభ్యర్థించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బొట్ల అనితా సత్యనారాయణ శ్రీనివాస టాకీస్ మెయిన్ రోడ్ డివిజన్ పరిధిలో గడప గడపకు పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 58వ డివిజన్ బీజేపీ పార్టీ అభ్యర్థి బొట్ల అనితా సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి 58వ డివిజన్ అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీ జెండా ఎగరాల్సిందేనని అన్నారు. 11వ తేదీన జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీ కమలం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. हमारी बहन अनीता जी के प्रचार के लिए, और जैसे इन्होंने कहा कि वाटर मीटर गटर का ये चुनाव है, कॉरपोरेशन का चुनाव है। हम मुंबई से जब आते हैं तो हमें पता चलता है कि मुंबई में भी महानगर पालिका का चुनाव हो चुका है और वहाँ पर भारतीय जनता पार्टी का मेयर आने वाले दिनों में बनने जा रहा है। और मंचिर्याल में भी वही सीन हमें को दिखाई दे रहा है। यहाँ का वातावरण भारतीय जनता पार्टी के साथ में चलता हुआ दिखाई दे रहा है। और अनीता जी, आपका विजय निश्चित है। हमें मंचिर्याल में बहुत ही अच्छा प्रशासन देना है, महापौर बनाना है। महापौर सिर्फ कुर्सी के लिए नहीं, तो महापौर मंचिर्याल के जितने भी लोग हैं उनकी सेवा के लिए हमें बनाना है। यहाँ की स्वच्छता हो, सुरक्षा हो, या यहाँ पर डेवलपमेंट की बात हो, पानी हो, वाटर हो, मीटर हो, गटर हो, इनकी जो समस्या आम जनता को परेशान कर रही है। और कांग्रेस, ये तो भ्रष्टाचार की जननी है। कांग्रेस ने इतने सालों में इस एरिया को देखा नहीं है, इस प्रभाव को देखा नहीं है। तो हम चाहते हैं कि जैसे मुंबई में भारतीय जनता पार्टी का कमल खिला है, मंचिर्याल में भी आने वाले इस चुनाव में निश्चित रूप से ये कमल खिलेगा और विकास की रोशनी आपके दरवाजे पर आएगी। मैं सभी मतदाताओं को हाथ जोड़कर विनती करूंगा कि चलिए विकास की ओर चलिए, सुरक्षा की ओर चलिए, और हमारी बहन अनीता जी के नाम के सामने वाला बटन यानी विकास का बटन, सुरक्षा का बटन, गारंटी का बटन, कमल का बटन दबाइए और उनको भारी मात्रा में विजय बनाइए और अपने मंचिर्याल और अपने प्रभाव को बहुत ही सुंदर बनाइए। भारत माता की जय। మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 58వ డివిజన్లో గడప గడప పాదయాత్ర చేయడం జరుగుతుంది. మన మంచిర్యాల కార్పొరేషన్లో 58వ డివిజన్ అభివృద్ధి చెందాలన్నా, అభివృద్ధి చెందించాలన్నా ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యలను, వార్డ సమస్యలను పరిష్కరించాలంటే ఈసారి తప్పకుండా కమలం గుర్తు, కాషాయం జెండా ఈ మన మెయిన్ రోడ్లో మంచిర్యాల గుండెకాయ లాంటి అయినటువంటి 58వ డివిజన్లో కాషాయం జెండా ఎగిరేయాలని వాడ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఏ చిన్న సమస్య అయినా, ఏ అర్ధరాత్రి అయినా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలను పరిష్కరించడానికి అన్ని వేళలా నేను అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. పారిశుద్ధ్య విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ,
పెన్షన్ల విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్లు ఇస్తా అని మాట ఇచ్చింది. ఇంతవరకు కొత్త పెన్షన్ రాక 2 సంవత్సరాలు కాలయాపన చేస్తుంది. అనేకమైనటువంటి తప్పుడు వాగ్దానాలు చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ను అధోగతి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే కమలం గుర్తు, కాషాయం జెండా మంచిర్యాల కార్పొరేషన్లో ఎగరాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రచారాలన్నీ జరుగుతున్నాయి. ఈసారి కార్పొరేషన్లో కాషాయం జెండా తప్పకుండా ఎగురుతుంది. అందులో 57 డివిజన్లో అత్యధిక మెజార్టీతోని కాషాయం జెండా ఎగురుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ శ్రీశ్రీ నగర్లో డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుదరి విజయారాణి తిరుపతి కుటుంబ సభ్యులు కార్యకర్తలతో కలిసి శ్రీశ్రీ నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 38వ డివిజన్ అభ్యర్థి పుదరి విజయరాణి తిరుపతి మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆశీస్సులతో 38వ డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేస్తున్నామని, డివిజన్ ఓటర్లందరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో నేను ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయడం జరిగిందని, ఇప్పుడు కూడా కార్పొరేటర్గా గెలిపిస్తే కాలనీలోని మిగతా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 37వ డివిజన్ నుంచి పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆశీస్సులతో 37వ డివిజన్ ప్రజల ఆశీస్సులతో పుదరి విజయరాణి తిరుపతి అనే మేము ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. మా 37వ డివిజన్ ప్రజలను కోరేది ఏంటంటే, మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అందరిలో మమేకమై గత 10 సంవత్సరాల నుంచి పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారి అనుచరులుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము శ్రీశ్రీనగర్ ప్రాంతంలో ప్రచారం చేయబడుతున్నాము. ఇక్కడ ప్రజల ఆశీర్వదిస్తున్నారు. మేము గత 10 సంవత్సరాల నుంచి ప్రజలు అందుబాటులో ఉంటూ ఇక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటూ వాళ్ళకు మేము సహాయం చేస్తూ వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మా డివిజన్కు అభివృద్ధి కోసమై అనేక సమస్యలు ఉండే, ఆ సమస్యలను ఎమ్మెల్యే గారు దృష్టికి తెచ్చిన తర్వాత సుమారు 4 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, విద్యుత్ ట్రాన్స్ఫర్లు కానివ్వండి, కరెంటు పోల్లు కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకు అర్హులైన వారికి అందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా గౌరవ పెద్దలు శాసనసభ్యులు గారి సహకారంతో సుమారుగా 30 మందికి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సింగరేణి రిటైర్మెంట్ కార్మిక సోదరులు అందరూ కూడా ఎవరైతే అర్హులలో వాళ్ళందరూ కూడా సుమారు 250 మంది సింగరేణి రిటైర్డ్ కార్మిక సోదరులు అందరూ కూడా రేషన్ కార్డులు కూడా ఇప్పడం జరిగింది. ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేము మా కుటుంబం కూడా అందుబాటులో ఉంటూ వారికి ఎప్పుడు కూడా మేము తోడుండడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు మమ్మల్ని భారీ మెజార్టీతో మేము గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తుంటారు. మేమందరినీ కూడా ప్రజలకు కోరేది ఒక్కటే, ప్రజలకు అందుబాటులో ఉంటూ 24 గంటలు అందుబాటులో ఉంటూ మీ దగ్గరికి ఏ సమస్య వచ్చినా నేనే మీరందరూ రావడం జరుగుతుంది. కొంతమంది ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రజల దగ్గర రావడం జరుగుతుంది. నేను ఎన్నికలతో సంబంధం లేకుండా మీ ఇంటికి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా ఎప్పుడు మీ ఇంటికి ఏ సమస్య వచ్చినా కూడా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కాలనీలో తిరుగుతూ ఎక్కడ ఏ సమస్య ఉంది కూడా పూర్తిగా అవగాహన చేసుకుంటూ ప్రతి సమస్య పరిష్కరించడానికి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో నేను పరిష్కరించడం జరిగింది. ఈరోజు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వీళ్ళు ఎన్నికల నిమిత్తమే వస్తున్నారు. ఈరోజు అత్యధిక మెజార్టీతోటి గెలిచే మంచిర్యాల కార్పొరేషన్ డివిజన్ ఏంటంటే 37వ డివిజన్ అని ఇక్కడ ప్రజలు కానీ మంచిర్యాల ప్రజలను చర్చ జరుగుతుంది. ఇక్కడ ప్రజల ఆశీర్వాదం, నాకు అక్కా చెల్లెల ఆశీర్వాదం, అన్నదమ్ముల ఆశీర్వాదం నాకు పూర్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అక్కా చెల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా నాకు చేతి గుర్తుపై 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లో చేతి గుర్తుపై నాకు మా విజయరాణి గారికి ఓటు వేసి భారీ మేయర్తో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆడేపు శ్రీలత రాజబాబు ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి 50 మంది నాయకులు బీజేపీ పార్టీలోకి చేరిపోయారు. వారిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసుగు చెంది అధికారంలో మార్పు కోసం చూస్తున్నారని, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 2 పార్టీల అధికారంలో అభివృద్ధిని మరిచి అవినీతిని పెంచాలని ప్రజలు గుర్తించి ఆ పార్టీలకు బుద్ధి చెప్పే సమయంలో మున్సిపల్ ఎన్నికలు రావడం జరిగిందని, అవినీతి రహిత భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో స్వచ్ఛమైన పాలన అందిస్తుందని, అవినీతి రహిత ప్రజాపాలన కావాలంటే మంచిర్యాల పట్టణంలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని, కార్పొరేటర్లుగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని, 43వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి ఆడేపు శ్రీలత రాజబాబులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతనంగా బీజేపీ పార్టీలోకి చేరిన కార్యకర్తలు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున యువకులు, మహిళలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతుంది. ఈరోజు రామ్నగర్ నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేయడానికి వచ్చిన యువకులకు, మహిళలకు అందరికీ కూడా స్వాగతం. అందరూ కూడా మన మంచిర్యాలలో మార్పు కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇది 3వ సంవత్సరం. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చిండు, ఏ హామీ కూడా అమలు కాలేదు. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఇలా హామీలు అమలు చేయలేదు. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తాడు, నా దగ్గర ₹1 లేదు, నేను ఏం చేయాలని అంటాను. మరి అటువంటప్పుడు మున్సిపల్ ఎన్నికలలో గెలిస్తే ఏం ఉపయోగం ఉంటుంది? దాని బదులు మన నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వానికి ఒకసారి అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన మంచిర్యాలని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయొచ్చు. స్మార్ట్ సిటీ అంటే దాదాపు 500-600 కోట్ల రూపాయలు ఫండింగ్ వస్తుంది. 600 కోట్లు మనకు ఫండింగ్ వస్తే ప్రతి వార్డుకి 10 కోట్ల రూపాయలు మనము ఖర్చు పెట్టచ్చు. వార్డుకి ఖర్చు పెడితే ఆ వార్డులో ఉన్న తాగునీటి సమస్య, ఆ వార్డులో ఉన్న డ్రైనేజ్ సమస్య, ఆ వార్డులో ఉన్న రోడ్ల సమస్యలు, ఇంకా ఆ వార్డులో ఏ సమస్యలు ఉన్నా కూడా మన మంచిర్యాలను ఒక స్మార్ట్ సిటీ పథకంలోకి మనం చేర్చగలిగితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ వస్తుంది, అండర్ గ్రౌండ్ కేబులింగ్ వస్తుంది, మంచి స్వచ్ఛమైన తాగునీరు వస్తుంది. ఇవన్నీ కూడా మారాలి అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోటే పాసిబుల్. కేంద్ర ప్రభుత్వం నిధులు రావాలంటే మంచిర్యాల్ మేయర్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క స్మార్ట్ సిటీ పథకంలో పెడతాము. అందరినీ కూడా కోరేది ఒకటే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కమలాంపూర్ గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రామ్నగర్ నుంచి పోటీ చేస్తున్న మా అన్న ఆడేపు రాజబాబు అన్న 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు, తక్కువ ఓట్లు. చాలా బాధాకరం. మంచి భక్తి ఉన్న, ఆధ్యాత్మికంగా సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తి. కంపల్సరీ ఈసారి మీరు ముఖ్యంగా 43వ వార్డు ప్రజలందరినీ కూడా కమలంపూర్ గుర్తుకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మంచిర్యాల రామ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న ఆడపు శ్రీలత 43వ డివిజన్ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో ఈరోజు రామ్నగర్ నుండి ఒక 30 మందిని వాటిలో గెలిపే జయంగా అనే ఉద్దేశంతో మా రామ్నగర్ నుండి తరలివచ్చి కాంగ్రెస్ నుండి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ఇది జై శ్రీరామే నినాదం అనుకుంటూ వాళ్ళు వచ్చారు. చాలా సంతోషం మాకు, మేము వాళ్ళకు రుణపడి ఉంటున్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 57వ డివిజన్ అశోక్ రోడ్డు ప్రాంతంలో కార్పొరేటర్గా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గాజుల ముఖేష్ గౌడ్ ఇంటింటికి తిరుగుతూ బీజేపీ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 57వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ పట్టణంలోని అవినీతి రహిత పాలన కావాలంటే బీజేపీ పార్టీకి పట్టం కట్టాలని, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోటీ చేస్తున్న 57వ డివిజన్ ఓటర్లందరూ బీజేపీ పార్టీ గుర్తు కమలం పువ్వు గుర్తుకి ఓటు వేయాలని కోరారు. 1 టౌన్ 2 టౌన్గా పట్టణాన్ని విభజించి 2 టౌన్ ప్రాంతాన్ని వెనుకబడిన పట్టణంగా గత పాలకులు తయారు చేయడం జరిగిందని, తగిన సౌకర్యాలు లేక 2 టౌన్ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని,
ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలంటే బీజేపీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా ఎన్నుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్న 57వ డివిజన్లో గాజుల ముఖేష్ గౌడ్ అనే నేను వాళ్ళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చెర్రవెల్లి రఘునాథ్ గారి సారథ్యం లోపల ప్రచారాన్ని చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అశేష స్పందన ఉంది. వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు లోపల అధికారంలోకి రావాలి, భారతీయ జనతా పార్టీ వస్తేనే ఈ అవినీతి చేసేటువంటి వాళ్ళందరికీ తగిన శాస్తి కలుగుతుంది, నీతి నిజాయితీతో పాలనించేటువంటి పార్టీ ఏదన్నా ఉంది అని అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. దాంట్లోని భాగంగానే ఇక్కడ 57వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా వారు అపూర్వమైన స్పందన, వారికి ఉన్నటువంటి సమస్యలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సమస్య గతం లోపల భారతీయ జనతా పార్టీ రగన్న గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 3.5 కోట్లు అంటే 3.5 కోట్ల రూపాయల నిధులను కూడా బండి సంజయ్ గారి ద్వారా మంజూరు చేయించడం జరిగింది. అతి త్వరలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కాక ఈ 2 టౌన్ ప్రాంతం లోపల చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు వారికి ఒక మంచి హాస్పిటల్ అనేది లేదు. దాదాపు ఒక 50,000 జనాభా ఇటు దిక్కుంటుంది. వాళ్ళకు కనీస ఆరోగ్యానికి ఏమన్నా కావాలంటే వాళ్ళందరూ మళ్ళీ వన్ టౌన్లోకి రావాల్సినటువంటి పరిస్థితి. ఏదన్నా మంచి కాలేజెస్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళకి ఏం సపోర్ట్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిటికీ వెనుకబడినటువంటి ప్రాంతం ఈ 2 టౌన్. కాబట్టి భారతీయ జనతా పార్టీ నన్ను ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలని పంపించడం జరిగింది. కాబట్టి నేను ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరందరూ మాకు ఒక అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ తరఫున నేను పోటీ చేస్తూ ఉన్నాను 57 డివిజన్లో. మీరు ఆశీర్వదించి నాకు ఓటేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సహృదయంతో వేడుకుంటున్నాను. భారత్ మాతాకి జై. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధమల్ల హరికృష్ణ ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ అభివృద్ధితో పాటు 11వ డివిజన్ కూడా సమగ్ర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, 11వ డివిజన్ ప్రజలందరూ చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
11 డివిజన్ అక్క చెల్లెళ్లకు, అన్నతమ్ములకు, మరి పెద్ద మనుషులందరికీ కూడా పేరు పేరున మరి పాదావందనలు తెలియజేస్తూ, మరి పెద్దలు మన శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు, మరి బడుగు బలైన ఆశాజ్యోతి, మన కొక్కిరాల మరి ప్రేమ్సాగర్ సురేఖమ్మ గారి మరి నాయకత్వంలో మరి వారు నాకు 11 డివిజన్ నుండి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి వారు నాకు నిలబెట్టినందుకు మరి వారికి నేను పదవందనం తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మరి 11 వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మరి పెద్ద మనుషులందరూ కూడా రేపు 11 తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో మరి చేతి గుర్తుపై ఓటేసి మరి భారీ మేడతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మరి గతంలో ఈ ప్రాంతానికి అవసరం ఉన్నప్పుడు మరి ఈ ప్రాంతంలో అన్ని ఏరియాల్లో కూడా మరి సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ప్రజల కోసం, మా అక్క చెల్లెళ్ళ కోసం మరి బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మ వేయడానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని మరి సాయికుంట చెరువుకు మరి 2 బతుకమ్మ ఘాట్లు కూడా నిర్మాణం చేయడం జరిగింది మా అక్క చెల్లెళ్ళ కోసం. అదేవిధంగా మరి తిరుమలగిరి కాలనీలో మరి ఆనాడు గుడి కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరినప్పుడు తప్పనిసరిగా మరి వారికి గెలిచిన వెంటనే ఇవాళ శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని కూడా మరి ప్రాంతంలో నిర్మించుకోవడం జరిగింది. ఈ మంచిర్యాల పట్టణ ప్రజల సహకారంతో మరి పెద్దలు ప్రేమ్సాగర్ వారి యొక్క సారథ్యంలో మరి వారు కూడా ఆనాడు గుడికి మరి పెద్ద మందిలో 2 లక్షల రూపాయలు మరి మాకు విరాళం కూడా ఇవ్వడం జరిగిందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మరి సాయికుంట ప్రాంతంలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా పెద్దలు ప్రేమ్సాగర్ సురేఖమ్మ నాయకత్వంలో నర్సింగ్ కాలేజ్ కూడా మరి మా ప్రాంతంలో నిర్మించుకోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి మరి 11 డివిజన్లో ఉన్నటువంటి కాలనీస్లో సత్యనారాయణ కాలనీ అనుకోండి, ఇవాళ శ్రీపాద కాలనీ అనుకోండి, ఇవాళ వినూత్న కాలనీ అనుకోండి, మరి ఆ ప్రాంతంలో కొంచెం పూర్తిగా రోడ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ కాకుండా అదేవిధంగా ఇవాళ మరి తిరుమల కాలనీ అనుకోండి, కనగిరి కాలనీ అనుకోండి, బుర్రలవాడ అనుకోండి, సాయికుంట ప్రాంతంలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఉంది. ఆ ప్రాంతంలో మా వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ హాల్ కావాలని, అదేవిధంగా మరి తోళ్ళవాగు శ్రీశ్రీనగర్లో కూడా కమ్యూనిటీ కావాలని వాళ్ళందరూ కోవడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరికీ గెలిచిన వెంటనే పెద్దలు ప్రేమ్సాగర్ వారి నాయకత్వంలో మరి వారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే ద్వారా మీకు తప్పనిసరిగా కమిటీ హాలు నిర్మాణం కోసం శాయశక్తులు నేను కృషి చేయడం జరుగుతున్న సందర్భంగా తెలియడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఇలా ప్రేమ్సాగర్ సురేఖమ్మ గారు ఆడపడుచులకు అండగా ఉంటూ ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళ చీరలిచ్చే కార్యక్రమాన్ని కూడా మరి ఇవ్వడం జరుగుతుంది వారి నాయకత్వంలో. ఇవన్నీ మర్చిపోకుండా తప్పనిసరిగా మీరు మరి చేతి గుర్తుపై ఓటేసి మరి భారీ మేడతో నన్ను గెలిపించవలసిందిగా నేను మీ హరికృష్ణగా, మీ తమ్మునిగా, మీ అన్నగా మిమ్మల్ని ప్రాధాయపడతా ఉన్నాను. అదేవిధంగా మీరందరూ కూడా మరి ఓటేసి పెద్దలు ప్రేమ్సాగర్ సురేఖమ్మకు అండగా ఉండాలని కూడా సందర్భంగా నేను కోరుకుంటూ మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వచ్చి ఇవాళ ప్రచారంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మరి ప్రతి కార్యకర్త కూడా కష్టపడి మరి ప్రేమ్సాగర్ నాయకత్వం, సురేఖమ్మ గారి నాయకత్వాన్ని బలపరచాలంటే మన 11 డివిజన్ నుంచి భారీ మేటితో మరి కరివీరులో భారీ మేడతో మరి గెలిపించేందుకోసం మీరందరూ కూడా మరి కృషి చేయాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి మీకు అనిత్యం అందుబాటులో ఉండి మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీ ఇంటి ముందు వాళ్తాను. మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ఇంటి ముందు మీకు ఒక సేవకుడిగా మీకు సేవ చేసేందుకు ముందున్నాను. కాబట్టి మీరందరూ దీవించి మరి చేతి గుర్తుపై ఓటేసిన భారీ మేడతో గెలిపించాల్సిందిగా మరొకసారి మేమందరం కూడా ప్రార్థిస్తా ఉన్నాం. మా 11వ డివిజన్ అభ్యర్థిగా సుజమల హరికృష్ణ గారికి అభ్యర్థిగా ప్రేమ్సాగర్ రావు గారి, సురేఖమ్మ గారి ఇవ్వడంలో కూడా మా జీవితాలే ధన్యమైన మేము కోరుకుంటున్నాము. మేము మా వీరి నాయకత్వం లోపల మళ్ళీ మాకు ఇదివరకు 5 సంవత్సరాల లోపల మా కాలనీ లోపల ఆలయ నిర్మాణం ఇంకా నిర్మాణం చేయడానికి ముఖ్య కార్యక్రమం హరికృష్ణ గారే 100%. ఎలాంటి అనుమానమే లేదు. ఇంకా కూడా మా కాలనీ లోపల సమస్యలను మేము విన్నవించినాము. అవి కూడా సురేఖమ్మ గారి, ప్రేమ్సాగర్ నాయకత్వం ముందు వాళ్ళ ముందర మీ యొక్క ఈ బాధలు ఏంటో వారికి చెప్పేసి మేము కూడా మీ సమస్యలు పరిష్కరిస్తున్నానని అన్నారు. కాబట్టి మా 11 డివిజన్లో మొత్తం 100% మెజార్టీ తోటి హరికృష్ణ గారిని మేము గెలిపించుకుంటామని మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. కాబట్టి ఇప్పుడు కూడా అదే ప్రకారంగా గెలుస్తారని మాకు ఆశాభావం ఉంది. కంపల్సరీ గెలుస్తారు. మాకు హాస్పిటల్లో 24/7 ఎలా ఉన్నదో మా హరికృష్ణ గారు కూడా 24/7 ఎనీ టైం ఫోన్ చేసినా ఇట్లా వాళ్తాడు మా ఇంటికి. మాకు అందుకే 100% మాకు
మేము బాగా సంతోషపడ్డాం. హరికృష్ణ గారికి మొన్నటి వరకు టికెట్ ఇవ్వలేదు వల్ల మేము బాగా బాధపడ్డాం. మాకు ఎప్పుడైతే టికెట్ కన్ఫర్మ్ అయిందో మాకు సంతోషానికి అవధులు లేవు. ఆరోగ్యంగా మాకు అనారోగ్యం ఉన్నా ఆరోగ్యం అయిపోయింది. మాకు అంతా అమ్మవారి దయ, వెంకటేశ్వర స్వామి దయ, ప్రేమ్ సాగర్ రావు సురేమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 60వ డివిజన్లో కార్పొరేటర్గా టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న హుమ్మా జమీన్ ఇస్మాయిల్ను గెలిపించాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి యువ నాయకుడు విజిత్ రావు ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు విజిత్ రావు మాట్లాడుతూ మంచిర్యాలను జిల్లాగా చేసింది దివాకర్ రావు నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని, మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిపించాలని, 60వ డివిజన్లో హుమ్మా జుబిన్ ఇస్మాయిల్ను అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు 59వ డివిజన్ అభ్యర్థి చంద్రశేఖర్ హండే, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా ఇవాళ 60 డివిజన్లో ఇస్మాయిల్ భాయ్ గారి సతీమణికి ఇలా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. ఓటేయమని షాపు ఇల్లు తిరుగుతున్నాం. పెద్దలు హండే గారు మిగతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తిరుగుతా అంటే షాప్ ఓనర్లు కూడా మాతో వస్తారు. మిగతా మిత్రులు కూడా మాతో పాటు ప్రచారం చేస్తాం. ఒకటే మాట మేము వాళ్ళని అడుగుతున్నాం, కేసీఆర్ గారు మళ్ళీ రావాలన్నా అంటే దానికి సమాధానం రావాలి. మరి రావాలంటే ఏం చేయాలంటే దారి గుర్తుకోవటం. ఇవాళ ఈ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగుండే అనే ఒక భావన వ్యక్తపరుస్తుండ్రు. ఇక మంచిర్యాల మార్కెట్ పరిస్థితి చూస్తూ అంటే అవసరం లేకున్నా కేవలం పైసలు వసూలు చేసేదానికి, ఓట్లేసిన ప్రజల దగ్గర కోట్లు దండుకునే దానికి ఈ మెయిన్ మార్కెట్ మొత్తం చిందరవందనం చేసి పండుగలను కూడా చూడకుండా అన్ని షాపులను ఇబ్బంది పెట్టి నానా గోస పెట్టారు. అప్పుడు పాలక మండలి లేకుండే. ఇవాళ నేను ప్రజల్ని, వ్యాపారస్తుల్ని అందరినీ కోరుతున్నా, బీఆర్ఎస్ పార్టీ ఇస్మాయిల్ భాయ్ గెలిచినట్టయితే బీఆర్ఎస్ పార్టీ మేయరు, డిప్యూటీ మేయరు, ఒక 40 మంది కార్పొరేటర్లు మేము ఉంటే ఖచ్చితంగా అట్లాంటి అన్యాయాలను, ప్రజలను ఏదైతే దోచుకునే ఆలోచన వాళ్ళకు ఉన్నదో దాన్ని మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం, అడ్డుకుంటాం. కేసీఆర్ సార్ చెప్తా ఉంటారు, కత్తి పక్కన చేతిలో పెట్టి నన్ను కొట్లాడమంటే ఎట్లా అని. మాకు బలాన్ని ఇవ్వండి. ఈ మేయర్ పీఠాన్ని, ఈ 60 డివిజన్ మొత్తం కూడా మార్కెట్ బిజినెస్ ఉన్నది. 59 డివిజన్ కూడా మొత్తం మార్కెట్ బిజినెస్ ఉన్నది. అక్కడ హండే గారిని, ఇక్కడ ఇస్మాయిల్ భాయ్ వారి సతీమణిని మీరు బీఆర్ఎస్ పార్టీని గెలిపించినట్టయితే అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ప్రేమ్ సాగర్ ఇంటి ముంగట, గేటు ముంగట నిలబడే నాయకులు వాళ్ళు. కనీసం లోపలికి పోయే దమ్ము కానీ, లోపలికి పోయే ఆలోచన కానీ అసలు ఏమీ వాళ్ళకి లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే ఏదైనా సమస్య వస్తే దివాకర్ రావు గారి దగ్గర కూర్చొని వారి ఇంటికి వచ్చి సమస్య వివరించి సంబంధిత అధికారులకు చెప్తారు. లేదా ఇక్కడనే అందరూ జమకూడి అందరు సమావేశం పెట్టుకొని దివాకర్ రావు గారిని పిలిస్తే దివాకర్ రావు గారు కానీ మేము కానీ వచ్చి వారి సమస్యని పరిష్కరిస్తాం. అయితే ప్రజల వద్దకు ఎమ్మెల్యేను రావాలి, మరి కుటుంబ సభ్యులను రావాలి, ఓట్లు అడిగిన వాళ్ళు రావాలి, లేదా వాళ్ళ నాయకులను రావాలి, కార్యకర్తలను రావాలి. లేదు ప్రజలన్నా వాళ్ళ ఇంటికి వచ్చేటట్టు చూడాలి. ఇది లేకపోతే అది లేకపోతే ఎట్లా పరిపాలన ఎట్లా కొనసాగాలి? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, దివాకర్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మున్సిపల్ చాలా బ్రహ్మాండంగా నడిచింది. పారిశుద్ధ్యం చాలా మంచిగా ఉండే, వాటర్ మంచిగా ఉండే. ఇవాళ దివాకర్ రావు గారు ఎల్లంపల్లి ప్రాజెక్టు, కేసీఆర్ గారు మిషన్ భగీరథ వల్లనే ఇవాళ ఇంటింటికి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు దాక్కుంటూ అడుగుతున్నారు దివాకర్ రావు గారు ఏం చేసిందని. ఇవాళ ఒక మాట అడుగుతున్నా నేను, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రతిపక్షాలకు సంబంధించిన అభ్యర్థులను అడుగుతున్నా, మీరు పోయి నామినేషన్ వేసిన కలెక్టర్ ఆఫీసు దివాకర్ రావు గారు కేసీఆర్ తీసుకొచ్చిన మంచిర్యాల జిల్లా దివాకర్ రావు గారు కట్టిన కలెక్టర్ ఆఫీసులో మీరు నామినేషన్ వేసి ఇవాళ దివాకర్ రావు గారు ఏం చేసిన అన్ని విషయాలు తెలిసి
దివాకర్ రావు గారు అభివృద్ధి చేసినని తెలిసినాక కూడా కళ్ళు మూసుకొని గుడ్డోలే లెక్క మీరు ప్రశ్నిస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే ఇక్కడ ముఖ్యంగా మార్కెట్ ఏరియా కాబట్టి మంచి వ్యక్తులు ఇస్మాయిల్ భాయ్, హండే సాబ్ ఇద్దరు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క షాప్ దగ్గరికి పోయి బ్లాక్మెయిల్ చేయరు, బెదిరించరు, పైసలు వసూలు చేయరు. అనేక సంవత్సరాలుగా వారు కూడా వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళకి ఆ వ్యాపారస్తుల కష్ట సుఖాలు తెలుసు. వారేమో బట్టల దుకాణం నమ్మిరు, వీరేమో డిలైట్ ఇస్మాయిల్ అని ఊరు ప్రపంచం అంతా కూడా ఈ మంచిర్యాల వాసులందరూ కూడా తెలుసు. అందుకే స్వయంగా వ్యాపారస్తులకు మీరు అవకాశం ఇస్తే ఆ వ్యాపారం చేయడం ఎంత కష్టము. ఒకరోజు ఆఫ్ సీజన్ ఉంటుంది, ఒక 3-4 నెలలు ఆఫ్ సీజన్ ఉంటుంది. కిరాయి కట్టుడు కానీ జీతాలు ఇచ్చుడు కానీ ఎంత కష్టమవుతుంది, నష్టం సుఖం అంతా వాళ్ళకి తెలుసు. కాబట్టి మీ బాధను, మీ యొక్క అవసరాలను వాళ్ళు గుర్తిస్తారు, మీకు అండగా ఉంటారు తప్ప ఎన్నడూ మీకు ఇబ్బంది పెట్టాలనే విషయాన్ని కూడా గమనించి మంచి వ్యక్తులు దివాకర్ రావు గారి నాయకత్వాన్ని, మంచి వ్యక్తులను గెలిపించుకోవాలని నేను 59-60 డివిజన్ సంబంధించిన ఓటర్లను చేతులు జోడించి విన్నపిస్తున్నా. అంటే మీరు కారు గుర్తుకు ఓటేసి మాకు బలపరిస్తే అన్ని విధాలుగా మేము అండగా ఉండి ఈ మంచిర్యాల పట్టణాన్ని కాపాడుకుంటాం, ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తూ అందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి కారు గుర్తుకి గెలిపించాలని మీ అందరినీ కోరుతున్నాను. మంచిర్యాల పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ 60వ డివిజన్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున అధిష్టానం నన్ను పోటీలో నిలబెట్టారు. నేను ఈ యొక్క నియోజకవర్గంలో తప్పకుండా గెలిచి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించి నేను పార్టీకి మరి ఈ ప్రజా సేవకుడిగా నేను సేవలు చేస్తానని ఈ సభాముఖంగా చెప్తున్నాను. నేను ఒక వ్యాపారస్తునిగా ఈరోజు నన్ను అధిష్టానం మన పెద్దలు గౌరవనీయులు దివాకర్ రావు గారు గమనించి పిలిచి నన్ను టికెట్ ఇచ్చి మరి మీరు గెలిచి ఈ యొక్క పట్టణానికి మీ యొక్క డివిజన్కు మీరు పని చేయాలని నాకు కోరడం జరిగింది. నేను ఈ యొక్క 60వ డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి మీరు ఓటేసి కారు గుర్తు మీద ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి కార్పొరేషన్లో కూర్చోబెట్టాలని ప్రజలకు, తల్లులకు, అమ్మలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన తర్వాత నేను నా యొక్క బాధ్యతగా ప్రతి నిమిషం మీకోసం ఎల్లప్పుడూ పని చేస్తానని నేను సభాముఖంగా మేము కోరుతున్నాను. ఇదే విధంగా మన మంచిర్యాల పట్టణాన్ని కూడా తప్పకుండా మేయర్ పదవిని మేము గెలిచే అవకాశం ఉన్నది, గెలుస్తాం. అందరూ ఎక్కడైనా కానీ కారు గుర్తుకు వేటేసి మన అత్యధిక మెజార్టీతో గెలిపించి ఓ మేయర్ సీట్ను కూడా మనం కేవైసం చేసే ఇవాళ పరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా మన దివాకర్ రావు గారు, విజిత్రావు గారి నాయకత్వంలో ఈరోజు ప్రజలు బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వం రావాలని కోరుకుంటున్నాను. మరి ఇదే విధంగా ఇక్కడ కూడా ప్రజలు మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అన్నారు. కాశీపేట మండల కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో నిర్వహించిన మండల ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ సీజన్ 4 క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాశీపేట మండలానికి చెందిన యువకులు 10 జట్లుగా విభజించి సుమారు 200 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారని తెలిపారు. ఆటల ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఆటలో కొంతమంది గెలుస్తారని, ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా తమ లోపాలను గుర్తించి సరిదిద్దుకొని గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగితే తమకే కాక దేశానికి కూడా మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. ఏజెన్సీ ఏరియాలోని యువతను ప్రోత్సహిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. కేఎంపీఎల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్ కాశీపేట, సోల్జర్ బ్రేవ్ హార్ట్ జట్లు తలపడగా సూపర్ ఓవర్లో బ్రేవ్ హార్ట్ జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు ₹75,000 నగదు బహుమతి ట్రోఫీని, రన్నర్ జట్టుకు ₹50,000 నగదు బహుమతి ట్రోఫీని సబ్ కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కేఎంపీఎల్ టోర్నమెంటుకు 75,000 నగదును మండలానికి చెందిన అప్పల శేఖర్, ₹50,000 నగదును గొంది వెంకటరమణలు అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ కుమార్ దేశపాండే, కాశీపేట ఎస్ఐ ఆంజనేయులు, నిర్వాహకులు నామస్వామి రాజు, కంఠం తిరుపతి, మెరుగు శ్రీనివాస్, దాసరి శంకర్, నాయకులు నస్పూరి నర్సింగ్, పుస్కూరి విక్రమరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజర్స్ కి అండ్ మన ఎంఆర్ఓ గారికి అండ్ ఎస్ఐ గారికి అందరికీ కూడా నమస్కారం. ఎస్పెషల్లీ ప్లేయర్స్ చాలా చక్కగా ఆడారు. మన కాశీపేట మండల్ ప్రీమియర్ లీగ్ అనేది దాదాపు 10 టీమ్స్, 200 మంది క్రీడాకారులు ఉన్నారు. అందరూ కూడా స్పోర్ట్ నుంచి ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే
గెలవడం అనేది కొంతమందే గెలుస్తారు, మిగిలిన ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఆ స్పోర్ట్ అంటేనే ఆ స్పోర్టివ్ నేచర్ అనేది ఉండాలి. ఓడిపోయారని నిరుత్సాహపడకుండా ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో అవి సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి. అదే మనకి స్పోర్ట్ అనేది ఒకటి నేర్పిస్తుంది. అందరికీ కూడా స్పోర్ట్స్మెన్షిప్ ఉండి ఇలాగే మనం ఒక ఇట్లా టోర్నమెంట్ లాంటిది ఒక ఆర్గనైజ్ చేస్తే దానివల్ల ఏమవుతుంది అంటే అప్పటి వరకు మనమే ఉంటాం, దాని తర్వాత మనకు ఒక 10 మంది పరిచయం అవుతారు, ఇంకొక 10 మంది పరిచయం అవుతారు, ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. సో ఇట్లాగా క్రీడా స్ఫూర్తితోటి అందరూ కూడా మంచిగా చక్కగా ఉండి మంచి పొజిషన్స్కి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఆర్గనైజర్స్ కూడా వారికి మీకు ఏ సంబంధం లేకపోయినా కూడా ఈ ఏజెన్సీ ఏరియాలలో ఉన్న యువతని అట్రాక్ట్ చేసి వారికి ఒక మంచి ఇప్పుడు 70,000 అనేది డొనేట్ చేస్తున్నారు విన్నర్కి. అండ్ మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాల అక్షరాస్యత కార్యక్రమాన్ని వయోజన విద్యాశాఖ మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భీమారం మండల సర్పంచ్ మరియు జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమంలో మండలంలోని నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా చేసే బాధ్యత సెల్ఫ్ ఉద్యోగులు మరియు వాలంటీర్లు తీసుకొని 100 రోజుల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తయారు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకు అక్షరమాల ఉల్లాస్ కార్యక్రమాన్ని వయోజన విద్యాశాఖ నిర్వహిస్తుందని, అందులో భాగంగానే మన జిల్లాలో కూడా అన్ని గ్రామాలు మండల కేంద్రాల్లో అక్షరాస్యత కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్, మండల విద్యాధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇందులో మనం ఎవరిది డీటెయిల్స్ రాస్తాం. అటెండెన్స్ అంటే ఇప్పుడు స్కూల్లో పిల్లలకి ఎట్లయితే టీచర్ గారు అటెండెన్స్ చేస్తారో మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చేటువంటి లర్నర్స్ యొక్క డీటెయిల్స్ ఇందులో ఉండాలి. వాళ్ళ పేరు, వాళ్ళ సీరియల్ నెంబరు, నేము, హస్బెండ్ ఆర్ ఫాదర్ నేమ్ ఉండాలి. వాళ్ళ యొక్క అటెండెన్స్ వెయ్యాలి. ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఫిబ్రవరి 6 నుంచే స్టార్ట్ చేసినప్పుడు దాని అర్థం ఏమైతుంది మేడం? మీ దగ్గర వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా, అంటే ఇది ఇప్పుడు మీకు ఇవ్వచ్చు. అది మేమేమంటున్నాం అంటే, నా పేరు విజయలక్ష్మి, నేను భీమవరం హెడ్ క్వార్టర్స్ సర్పంచ్గా చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ అమ్మకు అక్షరమాల అనే ప్రోగ్రాం ద్వారా అందరికీ ఇక్కడ సమావేశం జరిగింది. మనము మన భీమవరం మండలాన్ని 100% అక్షరాస్యతగా చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అందరూ తరడం జరిగింది. మార్చి ఎండింగ్ వరకు మనం 100% అక్షరాస్యత చేసి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం కోసము తప్పకుండా మా వంతు కృషి చేస్తాము. అందరూ మహిళల సహకారంతో ముందుకు వెళ్తామని కోరుతున్నాము. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు బీజూన్ సెంటర్లో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థులను రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 2023 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదు. రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చదని ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలియడం జరిగింది. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మంత్రంగా కంకర కుప్పలను, ఇసుక దిబ్బలను చూపెడుతూ క్యాతన్పల్లి ప్రజలను మరొకసారి మోసం చేయాలని ప్రయత్నం చేస్తుందే తప్ప ఈ క్యాతన్పల్లి ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదని స్పష్టమైనదని, ఇప్పటికైనా క్యాతన్పల్లి ప్రజలు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి బలపరిచినటువంటి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ఈ యొక్క క్యాతన్పల్లి మున్సిపాలిటీ మీద టీఆర్ఎస్ మరియు సిపిఐ జెండాను ఎగురవేయాలని, ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ చెన్నూరు సభ్యులు బాల్కా సుమన్, సిపిఐ రాష్ట్ర నాయకులు కలవేన శంకర్, ఏఐటీసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి శ్రీనివాస్ 3, 4, 17, 18, 19, 20 వార్డులకు సంబంధించినటువంటి టీఆర్ఎస్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ 4 వార్డులకు సంబంధించి జరుపుకుంటున్నటువంటి మీటింగ్, అదేవిధంగా 20వ వార్డు, తర్వాత 17th వార్డు, ఈ వార్డులకు సంబంధించి ఇక్కడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ 6 వార్డుల మన కార్యకర్తలు, నాయకులు, మహిళా తల్లులు, సోదరులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్నటువంటి
పెద్దలు ఇప్పటిదాకా ఎందుకు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉందో అన్ని విషయాలు చక్కగా వివరించినటువంటి సుదీర్ఘమైనటువంటి కార్మిక ఉద్యమ అనుభవం ఉన్నటువంటి పెద్దలు ఏఐటీసీ అధ్యక్షులు సీతారామయ్య గారు, అదేవిధంగా మన మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ సోదరులు భూమేష్ గారు, తర్వాత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సోదరులు కలనేని శంకర్ గారు, మందమర్రి టీపీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ సోదరులు సంపత్ గారు, మేడిపల్లి సంపత్ గారు, కేతన్పల్లి మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు పెద్దలు సుదర్శన్ గౌడ్ గారు, సుదర్శన్ అన్న గారికి, సోదరులు మన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి మందమర్రి పట్టణం నుండి మన వివిధ వార్డులకు ఇన్ఛార్జీలుగా వచ్చినటువంటి నాయకులకు, తర్వాత మన రామకృష్ణాపూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, సిపిఐ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. నాయకులు 2-3 రోజుల నుంచి నన్ను అడుగుతూ ఉన్నారు. సో రేపు సాయంత్రం 6 గంటలకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు మన రామకృష్ణాపూర్ పట్టణానికి వస్తున్నారు. సో రేపు సాయంత్రం 6 గంటలకు హరీష్ అన్నది రాజీవ్ చౌక్లో రోడ్ షో ఉంటుంది. సో ఆ కార్యక్రమాన్ని ఫిక్స్ చేయడానికి దానికి సంబంధించి అన్ని రకాల పర్మిషన్లు తీసుకోవడానికి కొంచెం లేట్ అయింది. ఆలస్యానికి మన్నించాలని కోరుతూ ఈ 6 వార్డుల అభ్యర్థులు 3వ వార్డు నుంచి మా కంటే విజయక్క సీనియర్ నాయకురాలు, పార్టీ మొదటి నుంచి మంచి నాయకురాలు, అదేవిధంగా 4వ వార్డు నుంచి సోదరులు శశి గారు, 18వ వార్డు నుంచి సిపిఐ పార్టీ తరఫున పోటీ చేస్తున్న రవి గారి సతీమణి రేణుకమ్మ గారు, అదేవిధంగా 17వ వార్డు నుంచి డాక్టర్ రాజా రమేష్ అన్న సతీమణి డాక్టర్ సత్యారాణి గారు, 19వ వార్డు నుంచి రంగరాజు గారి సతీమణి సోదరిమణి లక్ష్మి గారు, తర్వాత 20వ వార్డు నుంచి సోదరుడు మంద వేణుగోపాల్ గారు. తర్వాత చాలా మంది టికెట్లు ఆశించారు. వాస్తవానికి 22 వార్డులలో చాలా చోట్ల తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ కూడా ఒకసారి 2 సార్లు 3 సార్లు చర్చలు చేసి కొంతమందికే ఎక్కడైనా బీఫామ్ ఒకరికే ఇవ్వాలి, టికెట్ ఒక్కరికే ఇవ్వాలి, ఎంతమంది పోటీ పడ్డప్పటికీ కూడా. సో అయినప్పటికీ కూడా తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కూడా వీరి అభ్యర్థిత్వానికి సహకరించినటువంటి సోదరులందరికీ కూడా 3rd వార్డులో గొర్రె రవి గారికి, 4th వార్డులో మా కుమార్కు, తర్వాత ప్రమిళ గారికి, సుజాత గారికి, 18th వార్డులో మాజీ కౌన్సిలర్ మా సోదరుడు మూర్తి గారికి, అదేవిధంగా 4th వార్డులో మా సోదరుడు మన మాజీ కౌన్సిలర్ రేవెల్లి ఓదేలు గారికి, తర్వాత 4th వార్డులో కరుణాకర్ గారికి, తర్వాత మా రమేష్ రెడ్డి గారికి 4th వార్డులో, తర్వాత 18th వార్డులో నాగరాజు గారికి, రాజు గారికి, చిత్రాల రాజు గారికి, 19th వార్డులో మా సోదరుడు ఇక్కడనే కనబడుతుండే మేకల రమేష్ ఇక్కడ ఉన్నాడు, పెద్ద చిన్న సోదరుడు మేకల రమేష్ గారికి తిట్టుకుంటున్నాం లోపల. ఇంకా ఇతర వార్డులలో కూడా మన అభ్యర్థుల గెలుపు కోసం, అభ్యర్థిత్వాల కోసం సహకరించినటువంటి మన సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు. అంతేకాకుండా సిపిఐతో పొత్తు సందర్భంలో కూడా వాళ్ళకు ఒక 7 సీట్లు ఇవ్వాల్సి వచ్చినటువంటి తరుణంలో ఆ 7 సీట్లలో కూడా త్యాగం చేసినటువంటి పొత్తు ధర్మాన్ని పాటించి ఇంకా చాలా దూరం మనం ప్రయాణం చేయాల్సి ఉంది కాబట్టి ఇది ఒక మంచి మెట్టు కావాలి, తొలి మెట్టు కావాలి, ముందడుగు పడాలని చెప్పి ఆలోచనతో సిపిఐ అభ్యర్థులకు 7 వార్డులు కేటాయించిన సందర్భంలో ఆ వార్డులలో కూడా సహకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, సోదరులకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సో ప్రధానంగా సీతారామయ్య గారు చాలా విషయాలు చెప్పినారు. ఎందుకు మనం పొత్తు పెట్టుకున్నాం, ఎందుకు బీఆర్ఎస్ సిపిఐని గెలిపేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాలు వారు చాలా చక్కగా చెప్పినారు. సో నేను ఎక్కువగా సమయం తీసుకొని కానీ కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచుతా. ఎందుకంటే ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీలో ఎందుకు 2 పార్టీలు కలిసి పోటీ చేయాల్సి వచ్చిందనేది మనందరం కూడా మళ్ళా మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, ప్రజలకు కూడా వాడకట్లలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ.
మేయర్గా గాజుల ముఖేష్ గౌడ్ పేరును ప్రకటించిన ఎన్నికల ఇన్ఛార్జ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. మంచిర్యాల కార్పొరేషన్ 58, 57వ డివిజన్లో బీజేపీ, 11, 38, 14 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విస్తృత ప్రచారం. నలభై 43వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి భారీ చేరికలు. బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.